ఇల్లు అలకగానే పండుగ కాదు, ఇది పాతకాలం తెలుగు సామెత. కానీ ఇది ఇంటి విషయంలో అక్షరాల నిజం. ఎందుకంటే ఇల్లు కొనుగోలు చేయగానే అంతా అయిపోదు. ఇంటి రిజిస్ట్రేషన్కు 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. అందులోనూ హైదరాబాద్లో ఇంటిని కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటి వాటికి ఎంత ఖర్చు అవుతుందన్నది చాలా మందికి అవగాహన ఉండదు. పైగా హైదరాబాద్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఇళ్ల ధరలు ఉండటంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కు 1,00,000 ఫార్మాలిటీస్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు. రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని ఒరిజినల్ పత్రాలు ఉండాల్సిందే. రిజిస్ట్రేషన్ ఛార్జీలపై బయర్స్ కు అవగాహన అవసరమంటున్న ఎక్స్పర్ట్స్. ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సామాన్యులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం డబ్బుకు సంబంధించినవి మాత్రమే కాకుండా సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తుంటాయి. కావలసిన పత్రాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫ్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టైటిల్ క్లియరెన్స్ సమస్యలుంటే వెంటనే దానిని పరిష్కరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఆస్తిని అమ్మే వ్యక్తికి దానిపై పూర్తి హక్కులు ఉండకపోవచ్చు. అందుకే లింక్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ముఖ్యమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత 30 ఏళ్లలో ఆస్తి ఎవరెవరి చేతులు మారిందో అన్ని ఆధారాలతో లింక్ డాక్యుమెంట్స్ ఉంటే సులువుగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒకవేళ ఆస్తిపై బ్యాంకు లోన్లు, కోర్టు కేసులుంటే ఈసీలో క్లియర్గా కనిపిస్తుంది. ఈసీ క్లియర్గా లేకపోతే రిజిస్ట్రేషన్ లో ఇబ్బందులు తప్పవని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆస్తి కొనుగోలులో అత్యంత కీలకమైనది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఒక్కో ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కోలా ఉంది. కూకట్పల్లిలో 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఖర్చు మీరు కొనుగోలు చేసే ధర లేదా ప్రభుత్వ మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. జనవరి 2026 నాటికి తెలంగాణలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మొత్తం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆస్తి విలువలో 7.5% వరకు ఉంటాయి. స్టాంప్ డ్యూటీ 5.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5%, బదిలీ రుసుము 1.5% మేర ఉన్నాయి. అంటే మొత్తం ఛార్జీలు ఆస్తి విలువలో 7.5% చెల్లించాలి. కూకట్పల్లిలో ఎస్ఎఫ్టీ 8,000 రూపాయలు అనుకుంటే 2,000 ఎస్ఎఫ్టీకు 1,60,60,000 రూపాయలు అవుతుంది. దీనికి రిజిస్ట్రేషన్ ఖర్చు 7.5% అంటే 12 లక్షలు అవుతుంది. మీరు కొనే ప్రాపర్టీ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరించకపోతే సబ్ రిజిస్టర్ కార్యాలయం రిజిస్ట్రేషన్ తిరస్కరించే ఛాన్స్ ఉంది. అందుకే అనధికారిక లేఅవుట్లు, ప్రభుత్వ భూముల్లో సర్వే నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం చెల్లించాలి. చలాన్ చెల్లించేటప్పుడు తప్పులు దొర్లినా లేదా ఆన్లైన్ పేమెంట్ ఫెయిల్ అయినా రిజిస్ట్రేషన్ స్లాట్ వృధా అవుతుంది. అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరు, సేల్ డీటెయిల్ పేరు ఒకేలా ఉండాలి. ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.